ఇది చూడండి. ఇప్పుడు మనం ఈ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ టాపిక్స్లో ఇప్పుడు చూడు, ఈ లిటరల్ జోన్లో, ఓకే, ఇది LITTO లిటరల్ జోన్లో ఏదో ఒక బతికే ప్రాంతం ఉందంట. జంతువులు కానీ ఎనిమల్స్ కానీ బతికే ప్రాంతం ఉంది. దీంట్లో కూడా ఏదో ఒక ప్రాంతంలో జంతువులు కానీ మొక్కలు కానీ బతికే ప్రాంతం ఉంది. దాన్ని ఏమంటారంట? బయోటా. చూడండి, అందుకే బయోటా అంటే ఏంటి ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎనిమల్ అండ్ ప్లాంట్ లైఫ్ ఆఫ్ ఏ పర్టికులర్ రీజన్. అంటే లిటరల్ జోన్లో ఏదో ఒక లిటరల్ జోన్ ఉంది, ఏదో ఒక మూలన అక్కడ ఎనిమల్ ప్లాంట్ లైఫ్ ఆఫ్ ఏ పర్టికులర్ రీజన్ ఉందన్నమాట. అటువంటి దాన్ని ఏమంటారు? బయోటా అంటారు. అటువంటి దాన్ని ఏమంటారు? బయోటా అంటారు. చూడండి, ఈ జోన్లో బయోటా ఉంది, మరి ఈ జోన్లో బయోటా ఉంది, ఈ జోన్లో కూడా బయోటా ఉంది. అది వాడు చెప్పేది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ టెరిటరీలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు చూస్తే చూడండి, బయోటా ఏది? బయోటా. బయోటా అంటే ఎనిమల్ అండ్ ప్లాంట్ లైఫ్ ఆఫ్ ఏ పర్టికులర్ రీజన్. ఎనిమల్ అండ్ ప్లాంట్ లైఫ్ ఆఫ్ ఏ పర్టికులర్ రీజన్ ఆఫ్ ద లిటరల్ జోన్. అంటే లిటరల్ జోన్లో ఏదో ఒక ప్రాంతం దగ్గర జంతువులు కానీ మరియు మొక్కలు కానీ బతుకుతున్నాయి. అటువంటి పర్టికులర్ రీజన్ని ఏమంటారంటే బయోటా అంటారు. బయోటా అంటారు. ఓకే, లిటరల్ జోన్. ఓకే, దీని గురించి చెప్తున్నాడు. లిటరల్ జోన్. లిటరల్ జోన్ ఈజ్ రిచ్ విత్ పెడోనిక్ ఫ్లోరా. లిటరల్ జోన్ ఈజ్ రిచ్ విత్ పెడోనిక్ ఫ్లోరా, ఎస్పెషల్లీ up to the depth of effective, especially up to the depth of effective light penetration, especially up to the depth of the effective light penetration. At the shore proper అంటే ఎమర్జెంట్ వెజిటేషన్. అక్కడ ఎమర్జెంట్ వెజిటేషన్. At the shore proper, emergent vegetation is abundant with firmly fixed roots in the bottom of the lake. And shoots and leaves are exposed above the level of the water. Shoot and leaves are exposed above the level of the water. These are amphibious plants. గుర్తుపెట్టుకోండి, amphibious plants అంటే సగమేమో వాటర్లో, సగమేమో నీటిపైన. దాన్ని amphibious plants అంటారు. ఓకే, సర్టన్ ఎమర్జెంట్ రూట్ ప్లాంట్స్. కొన్ని ఎమర్జెంట్ రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. చూడండి, గుర్తుపెట్టండి, కొన్ని ఎమర్జెంట్ రూటెడ్ ప్లాంట్స్ ఉన్నాయి ఆఫ్ లిటరల్ జోన్. సో లిటరల్ జోన్ యొక్క కొన్ని ఎమర్జెంట్ రూటెడ్ ప్లాంట్స్ ఉన్నాయి. అవి ఆర్ ద అవేంటివి? చూడండి, అవేంటివి? క్యాట్ టైల్స్, CATTIALS, క్యాట్ టైల్స్ అంటారు. దీన్ని టిఫా అంటారు. ఓకే, టిఫా అంటారు. తర్వాత బుల్ రషెస్ అంటారు. దీన్ని సిర్పస్ అంటారు. క్యాట్ టైల్స్, దీన్ని టైఫా అంటారు. బుల్ రషెస్ అంటారు. బుల్ రషెస్ అంటే SCIRPS, సిర్పస్ అంటారు. సిర్పస్. తర్వాత ఆరో హెడ్స్ అంటారు. దీన్ని ఆరో హెడ్స్ ఏమంటారంటే సగిటేరియా అంటారు. దీన్ని సగిటేరియా అంటారు. చూడండి, ఎమర్జెంట్ రూటెడ్ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్ ఇవన్నీ. ఓకే, క్యాటటైల్, టిఫియా, బుల్ రషెస్, సిర్పస్, ఆరో హెడ్, సగిటేరియా. నెక్స్ట్ డీప్ నైట్. నెక్స్ట్ స్లైట్లీ డీపర్ ఆర్ ద రూటెడ్ ప్లాంట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్. స్లైట్లీ డీపర్ ఆర్ ద రూటెడ్ ప్లాంట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్, such as the water lilies. దీన్నే న్యూఫియా అంటారు. such as the water lilies, న్యూఫియా, NYMPHAEA, న్యూఫియా. అండ్ నిలుంబా అంటారు. దాన్ని ఏమంటారు? నిలుంబా. గుర్తుపెట్టుకుని, నిలుంబా అండ్ ట్రోపా ఎక్సెట్రా. నెక్స్ట్ స్టిల్ డీపర్ అంటే ఇంకా లోపలికి. ఇవి మూడో రకం. స్టిల్ డీపర్ ఆర్ ద సబ్మర్జ్డ్ ప్లాంట్స్. సచ్ యాజ్ హైడ్రిల్లా. తర్వాత
చారా చారా పోటా పొటామో గిటాన్ గుర్తుపెట్టుకోండి. పోటామో గిటాన్ అండ్ ఎక్సెట్రా. ద ఫ్రీ ఫ్లోటింగ్ వెజిటేషన్ ఇంక్లూడ్స్, గుర్తుపెట్టుకోండి పైన తెలియటివి. ఫ్లోటింగ్ వెజిటేషన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే పిస్టియా ఒకటి, ఉల్ఫియా ఒకటి, తర్వాత లెమ్నా ఒకటి. సో ఈ లెమ్నాకి కామన్ నేమ్ ఏంటంటే డక్ వీడ్ అంటారు, దీన్ని ఏమంటారు డక్ వీడ్ అంటారు. నెక్స్ట్ అజొల్లా ఒకటి, నెక్స్ట్ యుక్రేషియా. ఫ్రీ ఫ్లోటింగ్ వెజిటేషన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే పిస్టియా, ఉల్ఫియా అండ్ లెమ్నా అండ్ డక్ వీడ్ అండ్ అజొల్లా, తర్వాత యురేషియా. నెక్స్ట్ ద ఫైటో ప్లాంకటాన్. ఇప్పుడు ఈ లిటరల్ జోన్లోనే ఈ లిటరల్ జోన్ యొక్క మనకు ఫైటో ప్లాంకటాన్ ఉంది, అంటే ఓన్లీ ప్లాంట్స్ మాత్రమే అనమాట. ఈ ప్లాంట్స్ ఎలా ఉంటాయంటే ద ఫైటో ప్లాంకటాన్ ఆఫ్ ద లిటరల్ జోన్ కంపోజ్డ్ ఆఫ్ ది డయాటమ్స్. ఎవరితో కలిసి ఉంటాయి? డయాటమ్స్తో కలిసి ఉంటాయి అనమాట. ఆ డయాటమ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే కాసినో డిస్కస్ అనేది డయాటమ్, డిస్కస్. నెక్స్ట్ వచ్చేసి నిచ్హేరియా, ఎక్సెట్రా. సో గ్రీన్ ఆల్గేకి ఎగ్జాంపుల్ ఏంటి? గ్రీన్ ఆల్గేకి ఎగ్జాంపుల్ వుల్ వాక్స్, స్పైరోగైరా. గ్రీన్ ఆల్గేకి వుల్ వాక్స్, స్పైరోగైరా. తర్వాత యూగ్లినాయిడ్, ఓకే, యూగ్లీనా అండ్ ఫ్యాకస్. నెక్స్ట్ డైనోఫ్లాజెలేట్స్కి ఎగ్జాంపుల్ జిమ్నోడీనియం. డైనోఫ్లాజెల్ ఎగ్జాంపుల్ జిమ్నోడైనియం అండ్ సిస్టోడియం. గుర్తుపెట్టుకోండి. ద ఫైటో ప్లాంకటోన్ ఆఫ్ ద లిటరల్ జోన్ కంపోజ్డ్ ఆఫ్ డయాటమ్స్, అదే కాసినో డిస్కస్. రెండవది డిజిచేరియా. గ్రీన్ ఆల్గేకి ఉల్వాక్స్ అండ్ స్పైరోలీనా ఎక్సెట్రా. యూక్లినాయిడ్స్కి యూగ్లీనా అండ్ ఫ్యాకస్. డైనోఫ్లాజెలేట్స్కి జిమ్నోడియం అండ్ నెక్స్ట్ది సిస్టోడియం ఎక్సెట్రా. ఎనిమల్స్ ఏంటివి? ద కన్జ్యూమర్ ఆఫ్ ది లిటరల్ జోన్, అంతే కదా. జంతువులు ఈ లిటరల్ జోన్లో ఎలా ఉంటాయి? ఎనిమల్స్ అనేటివి ఒక కన్జ్యూమర్స్ ఆఫ్ లిటరల్ జోన్. సో లిటరల్ జోన్ యొక్క కన్జ్యూమర్స్, అందుకే ఎనిమల్స్ ద కన్జ్యూమర్స్ ఆఫ్ లిటరల్ జోన్ ఆర్ అబండెంట్ ఇన్ దిస్ జోన్ ఆఫ్ ది లేక్. ఎలా ఉంటాయి? ఇన్ ద జోన్ ఆఫ్ లేక్లో ఎక్కువ ఉంటాయి. దీస్ ఆర్ కేటగిరైజ్ ఇన్ టు జూ ప్లాంకటోన్స్ అండ్ గుర్తుపెట్టుకోండి, ఇవి కేటగిరీగా డివైడ్ చేశారు. జూ ప్లాంకటోన్స్, తర్వాత న్యూస్టాన్, నెక్టాన్, జూ ప్లాంకటోన్, న్యూస్టాన్, నెక్టాన్ అండ్ పెరిఫైటాన్ అండ్ బెంటోస్. జూ ప్లాంకటోన్, న్యూస్టాన్, నెక్టాన్, పెరిఫైటాన్ అండ్ బెంతోస్, BENTHOS, బెంతోస్. The zooplankton of the literal zone consisting of ఏముంటాయి దీంట్లో? లిటరల్ జోన్ యొక్క జూప్లాంకటోన్లో ఏముంటాయంటే వాటర్ ఫ్లియాస్ ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే డాప్నియా, DAPHNIA, డాప్నియా అంటారు. ఇంకోటి ఏంటంటే రోటిఫైర్స్. గుర్తుపెట్టుకోండి, వాటర్ ఫ్లీకి ఎగ్జాంపుల్ డాఫ్నియా, తర్వాత రోటిఫైర్స్. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రాకార్డ్స్. నెక్స్ట్ చూడండి, ద ఎనిమల్స్ లివింగ్ ఎట్ ద ఎయిర్ వాటర్ ఇంటర్ఫరెన్స్. ఇంటర్ఫేస్ కాన్స్టిట్యూట్ దాన్ని ఏమంటారు? న్యూక్టాన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎనిమల్స్ లివింగ్ ఎట్ ది ఎయిర్ అండ్ వాటర్ సర్ఫేస్, అంటే గాలి తగులుతుండాలా, వాటర్ తగులుతుందా, అటువంటి జీవులు ఏమంటారంటే న్యూస్టాన్ అంటారు. దేర్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. ఒకటి ఎపి న్యూస్టాన్ అండ్ హైపో న్యూస్టాన్. వాటర్ స్ప్రైడర్స్, గుర్తుపెట్టుకోండి,
వాటర్ ఎస్టిఆర్ఐడి వాటర్ స్ట్రైడర్స్ ఎస్టిఆర్ఐడిఆర్స్ వాటర్ స్ట్రైడర్స్. దీనికి గిరీష్ అంటారు. గిరీష్ వాటర్ స్ట్రైడర్స్ గిరీష్. తర్వాత బీటిల్స్ వాటర్ బగ్స్. వాటర్ స్ట్రైడర్స్ గిరీష్, బీటిల్స్ అండ్ వాటర్ బగ్స్. వాటర్ బగ్స్ ఎగ్జాంపుల్ ఏంటి? డైన్యూటస్ ఫార్మ్ ద ఎపిన్యూస్టాన్ అండ్ సూప్రాన్యూస్టాన్. ఎపిన్యూస్టాన్ సూప్రాన్యూస్టాన్ అండ్ ద హైపోన్యూస్టాన్ అండ్ ఇన్ఫ్రాన్యూస్టాన్ ఇంక్లూడ్ ది లార్వా ఆఫ్ మస్కిటోస్. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇది పాయింట్. మస్కిటోస్ యొక్క లార్వా అనేది ఏ విధంగా ఉంటుందంటే హైపోన్యూస్టాన్. ఇది అడుగుతాడు వాడు, ఇట్లాంటి బిట్లు అడిగేది మనకి డిఎస్సిలో. ఓకే, లార్వా ఆఫ్ మస్కిటో అనేది హైపోన్యూస్టాన్లోకి ఉంటుంది, లేకుంటే ఇన్ఫ్రాన్యూస్టాన్ కింద కానీ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఏ జీవి వాటర్లో మరియు గాల్లో తలగేటట్టు ఉంటుంది అంటే ఏ జాతి కిందకి వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, హైపోన్యూస్టాన్, ఇన్ఫ్రాన్యూస్టాన్ కిందకి వస్తుంది. ద ఎనిమల్స్ సచ్ యాజ్ ఫిషెస్, amphibians, water snakes and terrapins. The animals such as fishes, amphibians, water snakes and terrapins, insect like water scorpion. Okay, insect like water scorpion. దీన్నే రణాత్ర. వాటర్ స్కార్పియన్ ఇది రణాత్ర, RANATRA రణాత్ర అంటారు. బ్యాక్ స్విమ్మర్కి నోటా నెక్టా. డైవింగ్ బీటిల్ ఏమంటారు దీన్ని? డైటిస్కస్ అంటారు. క్యాపబుల్ ఆఫ్ స్విమ్మింగ్ కాన్స్టిట్యూట్ ఈజ్ ద నెక్టాన్ అంటారు. సో క్యాపబుల్ ఆఫ్ స్విమ్మింగ్ దాన్ని ఏమంటారంటే ఈత కొట్టే సామర్థ్యం ఉండే దాన్ని నెక్టాన్ అంటారు. NEKTON నెక్టాన్ అంటారు. గుర్తుపెట్టుకోండి. The animals such as fishes, amphibians, water snakes, terrapins and insect like water scorpion, ranatra, back swimmer, notonecta, diving beetles, దీన్నే డైటిస్కస్, capable of swimming, ఇటువంటి దాన్ని ఈత కొట్టే వాటిని నెక్టాన్ అంటారు. చూడండి, ఈ పదాలు మనం ఇంపార్టెంట్ చదవండి. జూ ప్లాంకటోన్ అన్నా, న్యూస్టాన్ అన్నా, నెక్టాన్ అన్నా, పెరిఫైటన్ అన్నా మీరు చాలా జాగ్రత్త పట్టుకోవాలి దీన్ని. బెంతోస్ అన్నా. ఓకే, ఈ కేటగిరీలోనే మనకు దోమలు వస్తాయి. చూడండి, లార్వా ఆఫ్ మస్కిటోస్. నెక్టాన్ అంటే ఈత కొట్టే సామర్థ్యం ఉండే జంతువులు. ద ఎనిమల్స్ దట్ ఆర్ అటాచ్డ్ టు. చూడండి, ఏ జంతువులు అయితే అటాచ్ అంటే దేనికి అటాచ్డ్ టు, లేకుంటే క్రీపింగ్ ఆన్ ద aquatic plants. The animals that are attached to creeping on the aquatic plants such as the water snails అంటారు. గుర్తుపెట్టుకోండి దాన్ని, వాటర్ స్నైల్స్, లేకుంటే nymph of insects అంటారు. The animals that are attached to creeping on the aquatic plants అంటే aquatic plants మీద పాకే జంతువుల్ని ఏమంటారు? క్రీపర్స్ అంటారు, తెలుసు మనకి. సో అవేంటివి ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్ స్నైల్స్ అంటారు, లేకుంటే nymph of insects అని అంటారు, లేకపోతే వాటిని బ్రయోజోన్స్ అంటారు. బ్రయోజోన్స్ లేదా టర్బెల్నరియన్స్ లేక హైడ్రాస్ అంటారు ఎక్సెట్రా. కాన్స్టిట్యూట్ ది పెరిఫైటాన్ ఏమంటారు? పెరిఫైటాన్ అంటారు. ఓకే, ద ఎనిమల్స్ దట్ రెస్ట్ ఆన్ ఆర్ మూవ్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ది లేక్. ఏ జంతువులు అయితే బాటమ్ ఆఫ్ ది లేక్లో కదులుతూ ఉంటావో లేకుంటే రెస్ట్లో ఉంటావో అటువంటి దానిని ఏమంటారంటే బెంతాస్ అంటారు. గుర్తుపెట్టుకోండి, బెంతాస్, BENTHOS బెంతాస్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే రెడ్ అనలిడ్స్ ఏమంటారు?
రెడ్ అనలిడ్స్, తర్వాత చిరోనమాయిడ్ లార్వా, రెడ్ అనలిడ్స్, చిరోనమాయిడ్ లార్వా అండ్ క్రే ఫిషెస్. నెక్స్ట్ సమ్ ఐసోపాడ్స్, amphipods. Next CLAMS clams, etc. The animals that rest on or move on the bottom of the lake constitute the benthos. Example: red annelids, chironomid larva, crayfishes, some isopods, amphipods and clams. సో ఇవన్నీ కూడా ఈ కేటగిరీకి వస్తాయి, బెంతోస్ కిందకి వస్తాయి. చూడండి, నేను కేవలం ఇంతసేపు చెప్పింది కూడా లిటరల్ జోన్లో బయోటాక్ కింద. అంటే ఏంది? లిటరల్ జోన్లో ఎక్కడో ఒక ప్రాంతాన జంతువులు మొక్కలు బతుకుతూ ఉంటాయి, అటువంటి దాన్ని ఏమంటారంటే బయోటా అంటాం. సో దాంట్లో డివిజన్స్ ఇవన్నీ. సో ఇది ఒక్క పార్టే అయిపోయింది ఇది. ఓకే, అంత పెద్ద ఉంది ఇది. నెక్స్ట్ ఈ టాపిక్ చెప్తున్నాను.